పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. సైబర్ నేరగాళ్లు అమాయకుల అకౌంట్ నుంచి డబ్బులు దోచేస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా ముచ్చింతల గ్రామానికి చెందిన కల్వ కన్నయ్య కుటుంబ సభ్యుల అకౌంట్ నుంచి 18,50,000 రూపాయలను కాజేశారు. గత నెల జూన్ 19న గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి ఆధార్ కార్డు మిస్యూజ్ అవుతుందని చెప్పారని బాధితుడు కన్నయ్య తెలిపారు. దీంతో అకౌంట్ క్లోజ్ అవుతుందని చెప్పి నమ్మించి బెదిరించగా బ్యాంకు నుంచి 18,50,000ను ఆర్టీజీఎస్ ద్వారా అపరిచితుల అకౌంట్లోకి పంపినట్లు వెల్లడించారు. మోసపోయామని తెలిసి చిన్నచింతకుంట పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామ్లాల్ నాయక్ తెలిపారు. పోలీసు వాళ్ళు ఫోన్ చేసి మీ పేరు మీద ఆధార్ కార్డు మిస్యూజ్ అయింది, మీ మీద కేసు బుక్ అవుతుంది అని పోలీసు డ్రెస్లో ఉండి మొత్తం పోలీస్ స్టేషన్ చూపించాను సార్. ఎస్పీని మాట్లాడుతున్నా, గాంధీనగర్ బెంగళూరుకి వెళ్ళి నేను అని చూపించి చెప్పాను సార్. మీరు చెప్పినట్లు చేస్తే బయట పడతారు, లేకుండా కేసు బుక్ అవుతుంది, మీకు సుప్రీంకోర్టుకి కూడా లెటర్ వచ్చింది చూడండి అని పెట్టిండ్రు. అందుట్లో పెట్టిండ్రు. దానికి భయపడి మేము సరెండర్ అయ్యి వాళ్ళు చెప్పింది చేసుకుంటూ పోయినాం. మీ బ్యాంక్ లో డిపాజిట్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్ 10-1-6-1 ఉండేవని చెప్తానంటే బ్యాంక్ లో పోయి తక్షణమే పోయి మేము అట్లా లైవ్ లోనే ఉంటాము, బ్యాగులు వేసుకోండి, ఫోను పోయి లైవ్ లో పోయి మేము అడ్రస్ చెప్తాము, ఆర్టీజీఎస్ చేయాలని చెప్పిండ్రు. అడ్రస్ చెప్తే ఆర్టీజీఎస్ చేసినాం. మళ్ళీ తర్వాత 2.5 లక్షలు మళ్ళీ ఆర్టీజీఎస్ చేసినాం. ఇక మొత్తం 18.5 లక్షలు అండి. కానీ భయపడి వేసినాం అంతేగాని ఎవరికి చెప్పొద్దు, నేషనల్ సీక్రెట్కి వెళ్ళి మాట్లాడుతున్నాం మేము అని చెప్పారు.